ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంకెల గ్యారంటీ 22 ఎంపీలు ఉండి రాష్ట్రానికి సాధించినది ఏమీ లేదు అని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి 27 మంది ఎంపీలు ఇండియా మన ఎన్డీఏ కూటమిలో ఉండటం జరిగింది. మరి 27 మంది ఎంపీలు కూడా నరేంద్ర మోడీ గారికి భజన చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీల్లో భాగంగా దాన్ని నిర్మిస్తామని 11 సంవత్సరాల క్రితమే మరి కేంద్ర ప్రభుత్వం వారు అంగీకారం తెలిపారు. ఇప్పటివరకు కూడా ప్రాజెక్టుని కలపకుండా కన్స్ట్రక్షన్ చేయకుండా అలా నాన్ ఫుడ్ గవర్నీలో దాన్ని సాగిస్తున్నారు. స్వయంగా నరేంద్ర మోడీ గారే అది పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లాక్ చెక్ లాగా డబ్బులు డ్రా చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఈవేళ మన రాష్ట్రానికి సంబంధించి మరి ఏదైతే అమరావతిని భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పిన నరేంద్ర మోడీ గారు మరి దానికి అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప దాన్ని ఫుల్ బ్లెడ్జ్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు. అలాగే మరి భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని ద్వారానే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రైవేట్ పరం అయితే ఇండస్ట్రీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేస్తారు. కొత్త ఉద్యోగాలు అక్కడ క్రియేషన్ ఉండదు. అలాగే రిజర్వేషన్లు కూడా పోతాయి. ఒక విధంగా ఎస్సీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా మరి అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ విషయంలో కూడా సరైనటువంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే మన భారతదేశంలో ఇంజనీర్స్ లక్షలాది మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు లేక బట్టల గుట్లోను బంగారు గుట్లోను సేల్స్మెన్గా చేస్తారు. మన రాష్ట్ర విషయం తీసుకుంటే 1,63,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. బయటికి 1,23,000 మంది వస్తున్నారు. మన రాష్ట్రం ఎంతమందికి మనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం? 1,23,000 మందిలో కనీసం 3,000 మందికి కూడా ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. మరి 50 లక్షల కోట్ల బడ్జెట్లో గతంలో మరి ఆదానికి కానివ్వండి, ముఖేష్ అంబానీ కానివ్వండి 13 లక్షల కోట్లు డిఫాల్టర్గా చూపించి బ్యాంకుల్లో వాళ్ళకి బాకీలు రద్దు చేయడం జరిగింది. అంటే ఈ బడ్జెట్లోనే అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఇచ్చే 50 లక్షల బడ్జెట్లోనూ మరి ఆదానికి ముఖేష్ అంబానీకి రద్దు చేసే డిఫాల్ట్ అకౌంట్ అమౌంట్ ఎంత అనేది కూడా మీరు క్లారిటీగా చెప్పలేదు. అలాగే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది పట్టణాలకు షిఫ్ట్ అయిపోతున్నారు ఉపాధి లేక. మరి ఆ పట్టణాలకు షిఫ్ట్ అయిపోయేటువంటి ప్రజలకి, గ్రామ ప్రజలకి మీరు ఏం చేస్తారనే విషయం కూడా వాళ్ళకి సరైన బడ్జెట్లో ఇవ్వలేదు. అలాగే రైతులకి గిట్టుబాటు ధర గురించి కూడా మీరు అసలు రైతులు గిట్టుబాటు ధర ఇస్తామనే విషయం కూడా మీరు ఎక్కడ కూడా బడ్జెట్లో క్లారిటీగా చెప్పలేదు. ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నట్టు మనం తీసుకున్నట్లయితే ఈవేళ మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలను కూడా జిఎస్టీ రూపాయల లక్షలాది కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తారు. అలాగే టోల్ గేట్ల రూపాయలలో కూడా కోట్లాది రూపాయలు టోల్ గేట్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, మరి రాష్ట్రాలకు వచ్చే సంపదనంతా కూడా కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటారు. కనీసం దాంట్లో 50% కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా రాష్ట్రాలకు ఏదో ముష్టి పాడేసినట్టు భిక్ష పాడేసినట్టు కొద్దిగా ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం. జిఎస్టీ ఏదైతే ఉందో అది, అలాగే టోల్ గేట్ దగ్గర కలెక్షన్ చేసే అమౌంట్ కూడా 50% రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మరి చేయకుండా ఏదో కేవలం ముష్టి పాడేసినట్టు పాడేస్తున్నారు. అలాగే ఈ భారతదేశంలో మరి ఏదైతే మన జీడిపి 6.3 నుంచి 8కి పెంచుతామని చెప్తున్నారు. అసలు ఎలా పెంచుతారో మీరు జీడిపిని అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనకి ఉత్పత్తి చేసే వస్తువులు మన విదేశాల్లో అమ్మే వస్తువులు ఏం కనపడతలేదు. మనం అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే
చైనా వస్తువులు అమ్ముతారు ప్రతి చోట కూడా, కానీ భారతదేశ వస్తువులు అమ్మే మార్కెట్ అక్కడ లేదు. మన విదేశీ మార్కెట్ రావటం కానీ మన విదేశాల్లో మన సంబంధించినటువంటి వస్తువులు అమ్మే పరిస్థితి కూడా మన భారతదేశానికి లేదు. పూర్వం అమెరికాలో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా ఇండియా పంపించేవారు, ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. ఇవాళ ఏ దేశం నుంచి కూడా, అమెరికా నుంచే కాదు, న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఎవరు కూడా వాళ్ళ డబ్బులు ఇండియా పంపించి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా అంగీకరించట్లేదు. అంత దుర్భరమైన పరిస్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో పట్టుకెళ్ళి డబ్బు పెడితే దాని వాల్యూ పడిపోద్దనే భావనలో ఉన్నారు. ఒకప్పుడు మరి డాలర్ కంటే ఇండియా రూపీ ఎక్కువగా ఉండేది దాని యొక్క వాల్యూ. ఈవేళ మరి ఇండియా రూపీ $1 అంటే 87 రూపాయలకి దిగజారిపోయింది. రోజు రోజుకి రూపీ వాల్యూ దిగజారిపోతుంది. అలా దిగజారిపోయిన పరిస్థితుల్లో మరి మనం జీడిపిని 8% తీసుకెళ్తా ఏదో దేశాన్ని అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతుంది. అంతా కూడా బోగస్. కేవలం మతాలను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తులను అడ్డుపెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని చెప్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ఎలక్షన్స్కి ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా భారతదేశం అంతా కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. అవి ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వరకు మాత్రం ఆయన చాలా పథకాలు అనౌన్స్ చేస్తాడు. మరి ఆ పథకాలన్నీ ప్రధానమంత్రిగా భారతదేశం అంతా కూడా అమలు చేయవలసిన అవసరం ఉందో అవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మరి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు, అది మోడీ గారి బడ్జెట్. దాన్ని మరి మోడీ గారి బడ్జెట్ అని అనుకోవడం, దాన్ని మోలీ బడ్జెట్. అంత మోడీ అంటే మోలీ అంటే మోడీ. ఆ బడ్జెట్ మోలీ బడ్జెట్గా అందరూ ట్రీట్ చేయాలి. అదంతా అంకెల్ గారికి తప్ప ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ ప్రజల ఆశలకు చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నదని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పికి నాగేంద్ర పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని అన్నారు. ఎగువ మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఒక వరమని, యువతను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మరి మురళీకృష్ణ, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాదే సందీప్ కుమార్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్ల ఆంజనేయులు, యోజన నాయకులు పోడంగి ప్రసాద్ పాల్గొన్నారు. లక్ష్యంగా ఆయన నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రంగాల వారీగా చూసుకుంటే ఈ దేశం సమగ్రాభివృద్ధి సాధించడానికి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ మార్గదర్శనం అని చెప్పి తెలుస్తూ ఉంది. దేశ రక్షణ విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రవాణా రంగంలో కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ, విద్య, ఆరోగ్యం కానీ ఇలాంటి అన్ని రంగాల్లో తీసుకుంటే నిన్న కేటాయింపులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఒకవైపు మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎగువ మధ్య తరగతి ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకి 12 లక్షల రూపాయలు ఒక సంవత్సరం ఆదాయం వస్తే వాళ్ళు ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే కనుక 2,50,000 రూపాయలు వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఆ రోజు. కానీ ఇప్పుడు 12 లక్షల రూపాయల లోపు వరకు కూడా మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. చూడండి, 5 రెట్లు సంపాదన పెరిగినా కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిజమైన వరం ఏంటంటే పన్ను మినహాయింపు. ఇది ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో, టెక్నాలజీ రంగంలో ఈ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దానికి అనుగుణంగా కూడా యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఉత్సాహం ఉన్న యువత అందరికీ కూడా వాళ్ళు ఈ బడ్జెట్లో మంచి కేటాయింపులు చేయడం జరిగింది. నిజంగా ఈ బడ్జెట్ ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ నాయకులు దేశం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి శిఖరాలకు వెళ్తా ఉంటే కాలు పట్టుకుని వెనక్కి లాగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ ను కూడా వ్యతిరేకిస్తున్నారంటే ఆలోచన చేయండి. వాళ్ళకి, కాంగ్రెస్ నాయకులకి ఏ రోజైనా కానీ దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారతదేశం కూడా ముందు వరుసలోకి వెళ్ళాలి, ఇతర రాజ్యాల సరసన నిలబడాలి అభివృద్ధులు అని చెప్పి ఏ రోజు వాళ్ళు ఎటువంటి నినాదం చేసింది లేదు, ఎటువంటి ఆలోచన చేసింది లేదు. కానీ నరేంద్ర మోదీ గారు, వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోదీ గారు
ఈ దేశం ఉన్నత శిఖరాలకి చేరాలి, అన్ని రంగాల్లో కూడా భారతీయ ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన చాలా అమోఘం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క పాలన ఏ విధంగా ఉంది, నాడు భారతదేశ తిరోగమనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఏ విధంగా చేసిందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా దేశ ప్రజలందరి తరఫున కూడా నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బడ్జెట్ విషయంలో ఒకవైపు దేశంలో వివిధ రంగాల అభివృద్ధి వైపు చూపిస్తూనే మరొక వైపు రాష్ట్రాల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి కుంటినడకన ఉన్నటువంటి పోలవరం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ గాని, వైజాగ్ జోన్ విషయంలో గాని, అమరావతి నిర్మాణంలో గాని, ఈ 3 అంశాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా చాలా సుముఖంగా ఉంటూ మనం చూస్తా ఉన్నాం. నిధులు ఏ విధంగా కేటాయించారో మొన్నటికి మొన్న ఉక్కు అంటే విశాఖపట్నం స్టీల్ కి 11,400 కోట్ల రూపాయల్ని కేటాయించడం కేంద్ర ప్రభుత్వం చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సుముఖంగా ఉందో మనకు తెలుస్తూ ఉంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. అమరావతి విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ పూర్వం చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నావో వాటిని రీచెక్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఇంకా వేగంగా మన నిర్మాణం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో ఈ విధంగా పోలవరం గాని, అమరావతి గాని, స్టీల్ ప్లాంట్ గాని, వైజాగ్ జోన్ రైల్వే జోన్ విషయంలో గాని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మౌలిక వసతుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. లక్ష పసుపు కొమ్ములు, గరిసె ధాన్య నోములు ఘనంగా జరిగాయి. కొవ్వూరు ఆర్యవేశ కళ్యాణ మండపంలో బంగారు ఫణీంద్రనాథ్, కాశీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన లక్ష పసుపు కొమ్ములు, గరిసె ధాన్య నోములలో లక్ష పసుపు కొమ్ములను గరిసె ధాన్యం రాసులుగా పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
సూర్యనారాయణమూర్తి ఆరాధనతో ఆయురారోగ్యాలు కలుగుతాయని సన్ స్పిరిచువల్ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపట్నం టోల్ గేట్ వద్ద ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయంలో జరుగుతున్న మహాసౌర యాగంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ మూర్తులతో పురవీధులలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. ఆరోగ్యం శాస్త్రాధీనం, ఇది ప్రమాణ వాక్యం. ఆ ప్రమాణ వాక్యాన్ని నిజం చేయడానికి ప్రత్యక్ష భగవానుడైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి మాఘమాసానికి ప్రత్యేకత. సూర్యనారాయణమూర్తి ఆరాధన అందరికీ ఆరోగ్యాలను, ఆ ఐశ్వర్యాలను, సుఖ సంపాదనలు ఇస్తుందన్నది ఆర్యోక్తి, ప్రమాణ వాక్యం. మాఘమాసాన్ని పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయంలో మాఘమాసాన్ని పురస్కరించుకొని అఖండ మహాసౌర యాగం 14 రోజుల పాటు అఖండంగా మహాసౌర యాగం నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామివారు స్వయంగా తానే కదిలి వచ్చి మీ ప్రాంగణంలో, మీ నగరంలో, మీ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని, స్వామివారి అనుగ్రహంతో అందరికీ ఆరోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరినీ ఆహ్వానించడానికి స్వయంగా తానే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళకి 4వ రోజు, ఇంకా 10 రోజుల పాటు అఖండంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అఖండ మహాసౌర యాగానికి అందరూ ఆహ్వానితులే. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సూర్యోస్మి. ఓం సూర్య నారాయణాయ. ఇవ్వడానికి ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా మీరు రావణ బ్రహ్మ శివక్షేత్రంలో ఈ యాగంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం సూర్య నారాయణాయ. మాఘమాసం మహాసౌర్యయాగం మాఘమాసాన్ని పురస్కరించుకుని అనపర్తి మూర్తులైనటువంటి పంచలోహ విగ్రహాలతో స్వామివారు మీ పురవీధుల్లో సంచారం చేస్తున్నారు. మీరందరూ కూడా